అప్పు అయితే సాక్ష్యాలు వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఇక లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. డిఫెన్స్ లాయర్ గారు వాచ్ పోగొట్టుకొని, పెన్ పోగొట్టుకొని తనకు కావాల్సిన చికిత్సలన్నీ మ్యాజిక్‌లు, జిమ్మిక్కులు అన్నీ చేశారు గానీ, సాక్ష్యాలు మాత్రం ప్రవేశపెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే మీకేమర్థమవుతుంది? వీళ్ళు కేస్‌ని తారుమారు చేయాలనుకుంటున్నారు. ఈ మెన్సే అసలైన నేరస్తుడనే నిరూపణ అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి జడ్జి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజైతే ఏం చేయలేక అలా తలదించుకుంటూ ఉంటాడు. ఇక ఖచ్చితంగా చెప్పగలము. వీళ్ళు నేరం చేయకపోతే వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏదైనా సాక్ష్యాలు ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి వీళ్ళే నేరస్తులు అని చెప్పేసైతే రాజుని కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటాడు డిఫెన్స్ లాయర్. ఆ మాటలకి అపర్ణ వీళ్ళందరూ అయితే చాలా భయంతో చూస్తూ ఉంటారు. ఇక కావ్య, అప్పు వాళ్ళైతే సాక్ష్యం వెతకడానికైతే ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అక్కడ ఒకతన్నయితే కనిపెడుతూ ఉంటారు. అక్కడ దొరుకుతాడా లేదా అనైతే అలా చూస్తూ ఉంటారు. కావ్య సాక్ష్యం కోసం ఏదో ఏదో ఊరు వెళ్తూ ఉంటారు. అక్కడ రాజుకి సంబంధించిన సాక్ష్యం దొరుకుతుందా కావ్యకి, అప్పుకి?